రైట్ గా బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ ఎల్లవెల్లి ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక సిట్ విచారణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నోటీసులను ఎలా ఎదుర్కోవాలి, పార్టీకి నష్టం కలగకుండా ప్రజల్లోకి అంశాన్ని అయితే ఎలా తీసుకెళ్లాలన్న విషయాలపై సమాలోచనలు అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ వెంకట్ అయితే అందిస్తారు. వెంకట్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కేసీఆర్కి నోటీసుల తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనకు తెలిసిందే, మనం నిన్న ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఖచ్చితంగా కేసీఆర్ స్పందిస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసాం. అన్నట్టుగా నిన్న నైట్ ఆయన సిట్ పంపించినటువంటి నోటీసులకి ఆయన స్పందించారు. ఖచ్చితంగా తను విచారణకు సహకరిస్తారని. కానీ ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నాకు కుదరదు, ఖచ్చితంగా మీకు వేరే తేదీ ఇవ్వండి, షూర్షాట్గా సహకరిస్తానని చాలా స్పష్టంగా ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. అంతేకాదు ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160A సెక్షన్ 160A ప్రకారం ఒకే చోట విచారించాలంటే ఒక స్టిపులేటెడ్ ప్రాంతంలోనే, బౌండెడ్ ప్రాంతంలోనే విచారించాలనేమి ఇక్కడ నిబంధన లేదు. కాబట్టి తనని కేసీఆర్ తాను ఉంటున్నటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారించాలని కూడా ఆయన కోరటం జరిగింది. సో ఏ రోజు తర్వాత అంటే మీరు ఎప్పుడు పిలిచినప్పుడు కూడా, అంటే ఇప్పుడు ఈరోజు శుక్రవారం పిలిచారు కాబట్టి, కానీ ఆ రోజు మాత్రం నాకు ఈరోజు కుదరదు కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా సరే నేను సహకరిస్తాను, ఖచ్చితంగా వస్తానని ఆయన క్లియర్ కట్గా స్పందించడం. సో ఈ వన్స్ కేసీఆర్ స్పందించిన తర్వాత సిట్ న్యాయ నిపుణులతో కూడా చర్చించడం జరిగింది. నాకు కొద్దిసేపటి క్రితమే జనరల్గా ఆయన ఇచ్చినటువంటి, ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే లేఖ ద్వారా ఆయన పంపించినటువంటి అభ్యర్థనలు ఏవైతే ఉంటాయో వాటి మీద న్యాయ నిపుణులతో చర్చించి ఇప్పటివరకు కొద్దిసేపటి క్రితం వరకు వాళ్ళతో చర్చించారు. సమావేశం కూడా ముగిసింది. చాలా స్పష్టంగా మరోసారి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంటే ఏదైతే ఫస్ట్ టైం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160A ప్రకారం ఏ విధంగా అయితే నోటీసులు ఇచ్చారో సేమ్ అదే టైప్లో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు రేపు ఇవ్వాలని కూడా సిద్ధపడుతున్నారు, అంటే రెడీ అవుతున్నారు. మేబీ రేపు వెళ్ళి నోటీసులు ఆయనకి ఇస్తారు. సో ఆ నోటీసులో ఏం పొందుపరుస్తారు? సో ఆబ్వియస్గా ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 ప్రకారం కాబట్టి ఆయన్ని పర్టికులర్గా పలానా ప్రాంతంలోనే విచారించాలని కాదు, ఆయనకి ఒక ఆప్షన్ ఇస్తారు. మీరు ఎక్కడైతే కోరుకుంటున్నారో అక్కడే విచారించక సిద్ధమన్నట్టుగా చెప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన తనని కేసీఆర్ తన ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్లోనే విచారించాలని కోరారు కాబట్టి మోస్ట్ ప్రాబులీ అక్కడే విచారించేందుకు సుముఖంగా ఉండేలాగా సిట్ అధికారులు కూడా నోటీసులు రేపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఎర్రవల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లోనే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, మేబీ కేసీఆర్కి బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, జగదీష్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో క్లోజ్గా ఆయనతో భేటీ అవ్వడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి సిట్ నోటీసుల నేపథ్యంలో పార్టీకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా, లేదంటేనేమో మనం ఏ విధంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏ విధంగా వాటిని ఆ నోటీసులు తీసుకోవాలి, వాటికి బదులు ఏ విధంగా ఇవ్వాలనే అంశాలపైన స్పష్టంగా వారంతా కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. షార్ట్గా ఎటువంటి ఇంపాక్ట్ లేకుండానే అది కేవలం మొదటి నుంచి కూడా వాళ్ళు చాలా బలంగా చెప్తున్నారంటే ప్రభుత్వం ఏమీ లేకపోయినప్పుడు కూడా ఏదో ఒకటి సృష్టించి క్రియేట్ చేసి తమపై రుద్దే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదనేది వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు. మేబీ ప్రాబ్లీ దాని గురించే మళ్ళీ మరోసారి కూడా అంటే ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల వేళ సిట్ నోటీసులు కావచ్చు, లేదంటే కేసీఆర్ పార్టీని లీడ్ చేసిన వ్యక్తికి నోటీసుల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపై కూడా ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని జనరల్గా సహజంగా అనుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో దాన్ని కౌంటర్ చేసేలాగా వాళ్ళు చర్చించుకునే వ్యూహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా రేపు మళ్ళీ సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ నోటీసులో పొందుపరిచిన అంశాలని ఎలా తీసుకుంటారు, మరోసారి స్పందిస్తారా, లేదంటే ఆ నోటీసులకి రియాక్ట్ అయ్యి ఏదైతే వాళ్ళు ఏ రోజైతే డేట్ ఇస్తారో ఆ డేట్కి కన్స్ట్రైన్ అయ్యి ఆయన విచారణకు సహకరిస్తారు లేదని కూడా తెలియాల్సి ఉంది. ఓవరాల్గా ఒక పరిణామం మాత్రం ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బీఆర్ఎస్లో ఒక కలకలనే రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కీలక నేతలందరూ కూడా ఇప్పటికే విచారించారు. హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్కి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ సంతోష్ రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారించిన నేపథ్యంలో రేపు కేసీఆర్ని ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి విషయం మొత్తం కూడా తీసుకొని ఇలాంటి ఒక ప్రశ్న నియమావళిని కూడా రెడీ చేసుకొని ఒక లిస్ట్ ఆఫ్ ఆర్డర్ను కూడా రెడీ చేసుకొని ఎంతమంది విచారిస్తారు, ఎవరి నేతృత్వం జరగబోతుంది. మనకు తెలిసిందే సజ్జనా నేతృత్వంలో ఏర్పాటైన సిట్ తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి కూడా మనకు తెలిసిందే. గతంలో
21 మంత్స్గా జరుగుతున్నప్పుడు కూడా పెద్దగా ఏదైతే రాజకీయ నేతలు ఎవరుతున్నారో దీని వెనక దీన్ని గవర్నమెంట్ లీడ్ చేసినప్పుడు పోలీసులు కాకుండా పోలీసులు వెనుకున్నటువంటి నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు, రాజకీయ నేతలు ఎవరు అనే విషయం పైన క్లారిటీ లేని నేపథ్యంలో సజ్జనార్కి అప్పచెప్పడం, సజ్జనార్కి అప్పచెప్పిన తర్వాత చాలా ఫాస్ట్గా యాక్షన్ జరిగిపోవడం మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా చూడాల్సి ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సిబిఐ సిట్ నివేదిక తేల్చిందంటూ వైసీపీ నేతల విమర్శలు. కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ నిగ్గు తేల్చిందని టీడీపీ నేతల కౌంటర్ అటాక్లతో ఏపీ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఖండించింది. గతంలో జగన్ ప్రభుత్వమే నిబంధనలు పాటించకుండా 20 కోట్ల లడ్డూలు తయారు చేసిందని, 250 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హిందూ సమాజానికి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఝాన్సీ. ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో టీడీపీ వైసీపీ మధ్య తిరుపతి లడ్డు కేంద్రంగా లేదా టీటీడీ దేవాలయం కేంద్రంగా రాజకీయం కొనసాగుతూ ఉంది. గత 7 కాలంగా చూస్తా ఉన్నాము. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అందించే లడ్డు కల్తీ జరిగిందని, ఇది పవిత్రమైనది, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం అని ఏదైతే ఒక ఆరోపణ నేపథ్యంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో లేదా ముఖ్యమంత్రి హోదాలో ఆవు నెయ్యి అని చెప్పి అందులో జంతువుల యొక్క కొవ్వు కలిపారని ఒక ఆరోపణ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ఆరోపణ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం సిట్ నియమించి ఈ కల్తీ అంశాన్ని తేల్చాలని చెప్పింది. ఆ సిట్ తేల్చాక సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టు సూచనల మేరకు సిబిఐ తాజాగా పరిశీలించడం జరిగింది. అయితే సిబిఐ నివేదికలో ఏదైతే జంతువుల కొవ్వు లేదని తేల్చిన పరిస్థితి. బట్ ఈ రోజు తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. వైసీపీ వాళ్ళు గతంలో అనేక అక్రమాలు చేశారు, ఆలయాన్ని అపవిత్రం చేశారు, అదేవిధంగా భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఈ రకంగా 250 కోట్లు కుంభకోణం జరిపి చిట్టు తేల్చిన అంశాన్ని కాదంటూ సిబిఐ అంటే లడ్డులో కొవ్వు లేదనే అంశాన్ని వీరు ఇప్పుడంతా డ్రామా చేస్తున్నారు, లేదా దాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేయాలి లేదా నిజాన్ని అబద్ధం చేయాలనే విధంగా వైసీపీ నేతల యొక్క ప్రవర్తన ధోరణి ఉంది. ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి అంటే హిందువుల సమాజానికి కానీ లేదా హిందువుల మనోభావాలకు ఖచ్చితంగా ఆయన పశ్చాత్తాపం పడి క్షమాపణ చెప్పాలని చైర్మన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. మరి ఒక విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ లడ్డు అంశం అనేది అసలు శ్రీవారి లడ్డు అంశం కల్తీ జరిగింది ఏ విధంగా అనే అంశాన్ని పక్కన పెట్టినట్లయితే ఈ శ్రీవారి లడ్డుని అంటే అవకాశంగా మలుచుకొని టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఈ 2 పార్టీలు కూడా రాజకీయ ప్రయోజనాలకు లేదా మేము సచ్చీలరము అంటే మేము అపవిత్రం చేయలేదు, శ్రీవారు అంటే మాకు చాలా ప్రేమ భయం అని చెప్పుకునే విధంగా ఒకరికొకరు కూడా ఆరోపణలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మరి తాజాగా ఏం జరిగింది అంటే సిబిఐ సిట్ నివేదికలకి విలువ లేకుండా పోతా ఉంది. అంటే రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు లేదా చేస్తున్న ఆరోపణలు బట్టి సిబిఐ ఏదైతే కొవ్వు లేదు అని చెప్పిన మాట వాస్తవమని వైసీపీ చెప్తా ఉంటే టీడీపీ తరఫున కొన్ని ఛానల్స్ కావచ్చు లేదా నేతలు కావచ్చు సిబిఐ ఏం చెప్పింది అంటే జంతువుల కొవ్వు లేదని చెప్పలేదు, కొంత శాతం ఉందని చెప్పింది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈ విధంగా ఏదైతే కెమికల్స్ కావచ్చు, వృక్షాల నుంచి వచ్చే కొంత ఆయిల్స్ కావచ్చు, పామ్ ఆయిల్ ఇలాంటివన్నీ వాడేసి సింథటిక్ నెయ్యి తయారు చేసి 20 కోట్ల లడ్లు తయారు చేశారు. అదేవిధంగా అందులో అంటే 1,00,000 కోట్ల వరకు ఏదైతే అయోధ్యకు కూడా పంపారు. అంటే గత వైసీపీ హయాము 3-4 ఏళ్లలో ఇలాంటి అక్రమాలకు పాల్పడి 250 కోట్లు కొట్టేసిందని కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత టీటీడీ చైర్మన్ చెప్తున్న పరిస్థితి. మరి ఈ విధంగా ఏదైతే అత్యుత్తమమైన అంటే విచారణ చేసే దర్యాప్తు సంస్థలను కూడా నేతలు ఆ సంస్థలను తప్పుదో పట్టిస్తుంటే అంటే ఈ రాజకీయ నాయకులకు దర్యాప్తు సంస్థలపై ఏమాత్రం ప్రేమ ఉంది, ఏమాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ చెప్తున్న మాటను కూడా ఏదైతే టీడీపీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొట్టిపడేస్తా ఉంది. సిబిఐ అలా చెప్పలేదు, కొవ్వు లేదని అసలు చెప్పలేదు, కొంత శాతం ఉందని వీళ్ళు చెప్తా ఉన్నారు. అది వైసీపీ వాళ్ళు సిబిఐ అయితే తేల్చేసింది కొవ్వే లేదంటున్నారు. మరి ఈ రకమైన ఆరోపణలు భక్తుల ఏదైతే మెజార్టీ భక్తుల హిందువుల మనోభావాల చుట్టూ తిరుగుతున్నాయి. అంటే హిందువుల మనోభావాల చుట్టూ అంటే రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. అంటే శ్రీవారిని కూడా తమ రాజకీయాల స్వప్రయోజనాలకు శ్రీవారిని కూడా బజార్లో లాగి శ్రీవారి పేరిట అంటే ప్రభుత్వం ఇదా అనేది కాకుండా ఏ ప్రభుత్వం అయినా కూడా ఏదైతే బోలేబాబా డైరీ అంటున్నారు అదే అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తే గత చంద్రబాబు హయాంలో కూడా బోలేబాబా డైరీ కూడా ఏదైతే నెయ్యి సరఫరా
చేసింది, ఏం తేలేదని వైసీపీ కొట్టిపరుస్తున్న పరిస్థితి. అయితే వైసీపీ వచ్చాక బోలేబాబు డైరీతో కుమ్మక్కాయారు 250 కోట్లు కొట్టేశారని ఏదైతే టీడీపీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి వాతావరణం అంటే శ్రీవారిని కేంద్రంగా చేసుకుని జరుగుతున్న ఈ లడ్డు వ్యవహారం లేదా ఈ కల్తీ వ్యవహారం ఖచ్చితంగా అయితే తేల్చాల్సిన అవసరం ఉంది. అంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఖచ్చితంగా తేల్చి అంటే హైందవ సమాజానికి ఖచ్చితంగా అయితే రెండు పార్టీలు క్షమాపణ చెప్పాలనే వాదన బలంగా వినిపిస్తా ఉంది. ఒకవైపు ఏమో అంటే ఎద్దు ఇనిందంటే కట్టండి తాడికన్నట్టు ఏదైతే వైసీపీలు ఆరోపణ చేస్తున్నారు. ఒక ఆరోపణ మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో అంటే చంద్రబాబు ఆరోపణ చేస్తేనే వెంటనే పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళి ఏదైతే ఆలయం మెట్లు కడిగేశాడని, మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎక్కడ వెళ్ళాడు? ఈ సిబిఐ దర్యాప్తు అంటే సిబిఐ చెప్పిన దాన్ని బట్టి లేదా ఈ ఛార్జ్ షీట్ లోని అంశాలను ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అంటున్నారు. మరి ఎవరు స్పందించాలి? సిట్ ఏమో ఖచ్చితంగా తేల్చింది నెయ్యిలో ఏదైతే కల్తీ నెయ్యిని వాడారు, కొవ్వు నెయ్యిని వాడారని సిట్ చెప్తా ఉందని టీటీడీ చైర్మన్ చెప్తా ఉన్నాడు. మరి ఈ రోజు సిబిఐ అయితే లేదని చెప్తా ఉందని వైసీపీ చెప్తున్న పరిస్థితి. మరి ఇదంతా కన్ఫ్యూజన్ ఉంది. అంటే వినే జనాలకి అంటే ఎవరికి వారు ఛానల్ పెట్టుకొని ఎవరికి వారు పత్రికలు పెట్టుకొని ఊకనప్పుడు ప్రసంగం చేసి అక్కడ ఏదైతే చేస్తా ఉంటే డిబేట్ పెడతా ఉంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా సిట్ సిబిఐ కూడా విలువలేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి అయితే భక్తులైతే మెజార్టీ భక్తులు ఈ టీటీడీ ఏదైతే పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం చేసుకుని వాళ్ళ అడ్డాంశాన్ని ఇంకోటి మీరు అపవిత్రం చేసి రెండు పార్టీలు కూడా దొందే ఎవరేం తక్కువ తినలేదు. కాబట్టి ఇలాంటి అంశాలు పక్కన పెట్టేసి నిజంగా భక్తుల యొక్క మనోభావాలను చూసి అక్కడ పవిత్రతను కాపాడాలని కోరుతున్న పరిస్థితుల్లో డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. జెన్సీ రైట్, థ్యాంక్ యూ బసవరాజ్ ఫర్ ద అప్డేట్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కమిటీ తొలి సమావేశం ప్రారంభించింది. ఇక ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ నుంచి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలలో తలెత్తిన జల వివాదాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాలకు సంబంధించి వివాద పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరిగింది. సిడబ్ల్యూసి చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన అయితే ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య గత కొన్నేళ్లుగా నదీ జలాల నిర్వహణకు సంబంధించి ఈ నీటి వినియోగం పైన తరచు గొడవలు జరుగుతున్నాయి. తరచు కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి తరుణంలో కూర్చొని ఈ వివాదాలని పరిష్కారం చేసుకోవడం కోసం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. సిడబ్ల్యూసి చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతనైతే ఇది ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్య ఈ ప్రధాన కార్యదర్శులు, ఈ శాఖ నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సుదీర్ఘంగా చర్చ కూడా జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ సంబంధించి ఒక వివాదం చెప్తోంది. ఏంటంటే ఈ పోలవరం, నల్లమల సాగర్ ఏదైతే లింక్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిపైనే ప్రధానంగా ఎక్కువగా చర్చ జరిగింది. వీటిలో ఎక్కువగా నీటిని వినియోగిస్తోంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తెలంగాణకు సంబంధించిన ప్రతినిధులు అయితే ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఈ నీటిని వినియోగిస్తోందని చెప్పి ఆరోపణ మొదటి నుంచి కూడా ఇది వివాదం కొనసాగుతోంది. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ జల వివాదం పూర్తి వివరాలతో అయితే ఈ ప్రతినిధులు ఎవరు కూడా వివాదానికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రతులతో అతన్ని వెళ్ళడం జరగలేదు. దీంతో అయితే వీరు పూర్తి స్థాయి దీనికి సంబంధించిన వివరాలతో రావాలని చెప్పి కమిటీ సభ్యులైతే వారికి సూచించడం జరిగింది. అయితే ఈ కమిటీలో కూడా పూర్తి స్థాయిలో ఈ ఒక పరిష్కారం అయితే లభించలేదు. ఈ జల వివాదం సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఈ పోలవరం, నల్లమల సాగర్ దీనికి సంబంధించి ఎక్కువగా వివాదం కొనసాగుతుంది. ఈ నదీ జలాల్లో ఎక్కువ వాటా ఈ ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏదైతే వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నదీ జలాలను మాత్రమే తాము వినియోగించుకుంటున్నామని చెప్పి వారైతే మొదటి నుంచి వాదిస్తున్నారు. అయితే ఆ వృధాగా పోతున్న సముద్రంలో కలుస్తున్న వృధా నీటిని మాత్రమే మేము వాడుకుంటున్నామని చెప్పి వారైతే తెలియజేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ తమ రాష్ట్రానికి రావాల్సిన వాటాని మాత్రం ఖచ్చితంగా అందించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ రెండు వివాదాలు కూడా చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి.
ఏదేమైనప్పటికీ ఈ రోజు సిడబ్ల్యూసి చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన అయితే ఈ మీటింగ్ జరగడం పట్ల కొంత సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే అక్రమంగా వినియోగిస్తున్న నీటికి సంబంధించి వివాదమే కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు. రైట్, ఇక మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లైతే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇందుకోసమైతే 8203 పోలింగ్ స్టేషన్లను అయితే ఏర్పాటు చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికలను అయితే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి దాదాపుగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఈరోజుతో నామినేషన్ల పరంపర మొదటి ఘట్టం ముగిసిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి 5 గంటల వరకు మున్సిపల్ నామినేషన్లు స్వీకరిస్తారు. సో క్యూ లైన్లో ఎవరైతే ఉంటారో భారీ ఎత్తున కూడా క్యూ లైన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళకి సంబంధించి నామినేషన్ పత్రాలు కూడా అధికారులు తీసుకుంటారని కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో 11వ తారీఖు ఉంటుంది. దానికి సంబంధించి కూడా 13వ తారీఖు రిజల్ట్ ఉంటుంది. 16వ తారీఖు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మేయరు, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ప్రమాణ స్వీకారం ఉంటుంది. సో ఇది మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ. రేపటి నుంచి స్కుట్నీ ఉంటుంది 3వ తారీఖు. దీనికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్లో ఎవరైతే పోటీలో ఉంటారో వాళ్ళంతా ఫైనల్గా ఈవినింగ్ 5 o'clock తర్వాత ఒక మున్సిపాలిటీలకు సంబంధించి ఎవరెవరు పోటీలో ఉన్నారనేది ఒక అంచనా వస్తుంది, ఏ అభ్యర్థులు ఉన్నారని. సో మొత్తం మీద నిన్నటి వరకు చూసుకున్నట్లయితే అధికారికంగా దాదాపుగా 7,980 వరకు నామినేషన్లు అన్ని పార్టీలకి సంబంధించి ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీతో సహా. ఎంఐఎం పార్టీ కూడా ఈసారి కొన్ని చోట్ల నామినేషన్ కూడా దాఖలు చేసింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి మొత్తం ప్రధానమైనటువంటి 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సో అది కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా మున్సిపల్ ఎలక్షన్లో వాడుకోవాలని చూస్తుంది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. దానికి సంబంధించి కూడా ఇన్ఛార్జీలు కూడా నియమించింది. దాదాపుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా ఇన్ఛార్జిగా నియమించింది. ఎక్కడికక్కడ ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు కొంత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సిట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఏదైతే ఎమ్మెల్యే లెవెల్లో ఉన్నటువంటి మొత్తం కూడా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. ప్రచారాల్లో 3 పార్టీలు కూడా దూసుకుపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీజేపీ కూడా ఏదైతే 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 8 ఎంపీ స్థానాల్లో ఖచ్చితంగా ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలు అన్నిటిని కూడా బీజేపీ కూడా కైవసం చేసుకోవాలని తాతాలాడుతుంది. సో మొత్తం మీద ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ సర్పంచ్ ఎలక్షన్లో కొంత ప్రభావితం చూపించలేకపోయినా బీజేపీ ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ ఏదైతే కొంత సిటీలో జరుగుతాయి. సో సిటీలో కొంత బీజేపీకి అనుకూల గాలి వీస్తుంది. సో దానిలో భాగంగానే ఖచ్చితంగా ఈసారి బీజేపీ కూడా కొన్ని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని నిజామాబాద్ లాంటి చోట్ల కూడా బీజేపీ ఎంపీలుగా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీని మాత్రం బీజేపీ కైవసం చేసుకోవాలని చూస్తుంది. సో మరోపక్క చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి 1వ తారీఖు రాబోతున్నారు. సో దానికి సంబంధించి 3వ తారీఖు నుంచి కూడా మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ప్రచార సభలు కూడా నిర్వహిస్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 3 ప్రధానమైనటువంటి పార్టీలు అన్నీ కూడా మున్సిపల్ ఎలక్షన్లో నిమగ్నం అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఒకటే మిగిలి ఉంది. సో లాస్ట్ ఎలక్షన్ కాబోవడంతో కొంత మెయిన్ ప్రధానమైనటువంటి పార్టీలు అన్నీ కూడా తన వంతు తాను గెలవాలని చూస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే కొంత సింబల్ మీద జరుగుతాయి. మొన్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో వితౌట్ సింబల్ మీద జరుగుతాయి. ఏదైతే అధికారులు నియమిస్తారో వాటికి సంబంధించి సింబల్ మీద జరుగుతుంది. సో ఈ మున్సిపల్ ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా పార్టీ సింబల్ మీద జరుగుతాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏంటి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 90 సీట్లు పైగా గెలుచుకుంటూ ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చాము, ఖచ్చితంగా మేము కూడా 90 సీట్లు పై గెలుచుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. 3 పార్టీలు కూడా తమ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినాయి అని చెప్పుకోవచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.
విశాఖ గీతం భూముల వ్యవహారంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. వైసీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగగా కూటమి వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 62వ వార్డు వైసీపీ కార్పొరేటర్ లక్ష్మణరావు కాలికి గాయమైంది. సభ్యుల నిరసనతో మేయర్ సభ నుంచి ఛాంబర్కు వెళ్లిపోయారు. చర్చ లేకుండానే గీతం భూముల క్రమబద్దీకరణకు జీవీఎంసీ ఆమోదం తెలుపుతూ మొత్తం 15 అంశాలను మేయర్ ఆమోదించారు. దీంతో సమావేశం రసాబసాగా మాగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఝాన్సీ. ఈరోజు ఒక్కసారిగా కూడా విశాఖ నగరంలో రాజకీయాలు వేడివేడిగా సాగాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఈవేళ జీవీఎంసీలో సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో మొదట నుంచి 15వ ఎజెండాలను పెట్టుకొని ఈ సమావేశం నిర్వహించడానికి ప్రధానంగా కూడా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ముందుగానే గీతం యూనివర్సిటీకి ప్రభుత్వం దాదాపుగా కూడా 54.75 సెంట్ల ఆ భూమిని అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ అనేది 15వ ఎజెండాగా పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ 54 ఎకరాల 70 సెంట్ల భూమి విషయంపై అయితే మాత్రం ప్రభుత్వం స్వాధీనంలో ఉన్నటువంటి ఈ భూమిని గీతం యూనివర్సిటీకి అప్పనంగా అంటగడుతున్నారు అనే నెపంతో అయితే మాత్రం వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద అయితే మాత్రం ముందుగా నిరసన దీక్ష కొనసాగించారు. అక్కడి నుంచి కూడా నేరుగా కౌన్సిల్ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం దీన్ని ఇప్పటికే వామపక్ష పార్టీలు అయినటువంటి సిపిఎం, సిపిఐతో పాటు కూడా వైసీపీ నేతలు కూడా ఈ గీతం భూములు అప్పగించినటువంటి ప్రభుత్వంపై అయితే మాత్రం తీవ్ర వ్యతిరేకతతో ఉంటూ కూడా ఆ భూముల్ని ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి భూముల్ని అప్రంగా గీతం యూనివర్సిటీకి భూముల్ని క్రమబద్ధీకరించే చర్యలో భాగంగానే అంటగడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని అడ్డుకునే విధంగా ఆందోళన చేయడానికి ముందస్తుగానే రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం భద్రతా బలగాలను కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంత పటిష్టమైనటువంటి చర్యల మధ్య కూడా కౌన్సిల్ సమావేశం అయితే నిర్వహణ అయితే కొనసాగింది. అయితే కౌన్సిల్ నిర్వహణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే మేయర్ ఒకసారిగా కూడా 1వ ఎజెండా నుంచి కూడా 15వ ఎజెండా అయినటువంటి గీతం యూనివర్సిటీకి భూముల క్రమబద్ధీకరణ అంశంపై కూడా ఒకసారిగా కూడా ఆమోదం తెలుపుతూ ఆయన నిర్ణయం తెలపడంతో పోడియం వద్ద అయితే మాత్రం వైసీపీ శ్రేణులు అలాగే వామపక్ష శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సమావేశంతో ఒకసారి కూడా వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా 62వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి శ్రీరాములకి అయితే మాత్రం దీనిలో గాయాల పోలైనట్లుగా కూడా మనకి ప్రస్తుతం అయితే మాత్రం సమాచారం అందుతుంది. అయితే హుటాహుటిన అయితే మాత్రం ఈ అంశంపై అయితే మాత్రం వాడివేడిగా చర్చ కూడా కొనసాగింది. ఏది అయినప్పుడు కూడా గీతంకి అయితే మాత్రం భూములను అప్పగించడానికి ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం కూటమి ప్రభుత్వ నేతలు ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 31 మంది కౌన్సిలర్లు వైసీపీకి బలం ఉన్నప్పుడు కూడా ఈ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం గాంధీ విగ్రహం వద్ద అయితే మాత్రం నిరసన దీక్ష కొనసాగింది. ఈ నిరసన దీక్షకి మాజీ మంత్రులు వైసీపీకి చెందినటువంటి బొత్స సత్యనారాయణ అలాగే గుడినాథ అమర్వారితో పాటు కన్నబాబు కూడా హాజరై ఈ దీక్షను ఈ రోజు సాయంత్రం దాదాపుగా 5 గంటల వరకు కూడా కొనసాగించారు. అయితే ఈ ఆమోదం చెలదంటూ కూడా వామపక్ష నేతలు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ధర్నా కూడా జీవీఎంసీ గేట్ ముందే సాగించినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆ ప్రాంతంలో కనిపించిందని చెప్పవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్ ఫర్ ద అప్డేట్. కోట్లాది భక్తుల ఇలవేల్పు అయిన సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకు రావడంతో మేడారం జాతర జనరణ్యం అయింది. ఇక లక్షలాది భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయింది. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను అట్టహాసంగా పూజారులు తీసుకురాగా గురువారం రాత్రి గద్దెలపైకి సమ్మక్కను తీసుకొచ్చారు. అమ్మవారికి అధికారిక లాంఛనాలతో మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. ఇక ఆ రోజు లక్షలాది భక్తులు సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం బారులు తీరారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ రోజు సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో థాడ్వాయ్ మేడారం రహదారిపై దాదాపు 8 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మా పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచింది. అదే విధంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ఈ యొక్క మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు
250 కోట్ల రూపాయలైతే వెచ్చించి అక్కడ అభివృద్ధి పనులు చేసింది. అంటే గతంలో ఉన్న జాతరకి ఇప్పటి జాతరకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. రహదారులు కూడా అంటే 4 లైన్ రహదారులు చేయడంతో కొంత ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేది. అంటే గతంలో చూసుకున్నట్లయితే దగ్గర అంటే సుమారు 20-30 కిలోమీటర్ల మేరకు పూర్తిగా రహదారులు అయితే పూర్తిగా రోడ్లన్నీ పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలిగేది. కానీ ఈసారి మాత్రం అలా జరగకుండా ఎటుది అయితే ఖచ్చితంగా వెళ్ళడానికి రహదారులను అయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు ఇప్పటి వరకు అయితే అంటే 2 రోజులు 28, 29, 30 ఈ 3 రోజులలో సుమారు 1 కోటికి పైగా భక్తులైతే మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ రోజు గవర్నర్ అదే విధంగా ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు కూడా ఈ రోజు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ యొక్క దర్శనానికి సంబంధించి పూర్తిగా సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకొచ్చే క్రమంలో జిల్లా ఎస్పీ ములుగు సుధీర్ రామ్నాథ్ కేకన్ అయితే ఫైరింగ్ ఏదైతే వారికి స్వాగతం పలికే అవకాశాన్ని అయితే చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే చిన్న అంటే 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చే ఈ యొక్క మేడారం జాతరకైతే చిన్న పొరపాట్లు జరిగాయైతే ఇప్పటికే మంత్రి సీతక్క అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఇప్పటికే మీడియా సమావేశంలో అయితే నిర్వహించారు. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జాతరకు ఇప్పుడున్న సమస్యలు మళ్ళొచ్చే పండుగకైతే అలా జరగకుండా చూసుకుంటామని అయితే ఇప్పటికే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క జాతరను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్లకు మొక్కులు చెల్లించి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న సంఘటనలు తప్ప ఈ యొక్క జాతర అయితే ఇప్పటివరకు అయితే బాగా సక్సెస్ అయిందని అయితే ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. ఖచ్చితంగా కొన్ని చెదురుమదురు సంఘటనలు చూసుకున్నట్లయితే కొంతమందికి క్యూ లైన్ లో నిలబడంతో కొంత లాఠీ చార్జ్ జరిగింది. పోలీసుల మీద కూడా కొంత భక్తులు అయితే విమర్శలు చేస్తున్నారు. కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని అయితే ఇప్పటికే చనిపోయిన కుటుంబాలు లేదా ప్రజా సంఘాలు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ యొక్క మేడారం జాతర అయితే భారీ సక్సెస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే ములుగు జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ లేకుంటే దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని అయితే ఇప్పటికే భక్తులను ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే కోరారు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సల్మాన్. ఇవి 686 బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.